హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే రోజు నేను తీసుకున్న ఫుడ్కి సండే రోజు నా వెయిట్ వచ్చేసి 64.40 ఉంది. ఈ వీడియో నేను వచ్చేసి సండే రోజు షూట్ చేస్తున్నా అండి. ఇంకా నాకు టైం దొరకక నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఈరోజు బిర్యానీ డే. సో బిర్యానీ మొత్తం కూడా చూపిస్తాను ఎలా చేశానో. సో మార్నింగ్ వచ్చేసి నేను నైటే మనం లెమన్ వాడిన తర్వాత పీల్స్ మిగులుతాయి కదా, వాటిని వాటర్లో వాష్ చేసి సోక్ చేసి ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. దీనికంటే ముందు ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ మంచిగా బాడీని డీటాక్స్ చేస్తుంది, చాలా మంచిగా బెల్లీ ఫ్యాట్ కూడా లూజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రింక్ తాగిన తర్వాత నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇది మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను 8:30కి అట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం చేయలేదు, డైరెక్ట్ ఇంకా బిర్యానీ చేస్తున్నా. నేను ఇక్కడ కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నాను. సో ఇందులోకి అల్లం వెల్లిగడ్డ, తర్వాత ఉప్పు, ఇవన్నీ పసుపు, ఇవన్నీ కూడా వేసుకున్నాను. బిర్యానీ చేసే కంటే ముందే నేను ఇవన్నీ కలిపి పెట్టేస్తాను. కారం పొడి కూడా వేసుకోవాలి. సో మనకు ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఇలా ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల. 3 నిమ్మకాయలు వేసి పెరుగు కూడా వేసుకున్నా 1 కప్పు. తర్వాత నేను ఇక్కడ హకీమ్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. మీరు ఇంట్లోదైనా తీసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చిందైనా తీసుకోవచ్చు. దీంతోనైతే రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది యూజ్ చేస్తాను నేను. కొన్ని ఇలైచీలు లవంగాలు కూడా దంచి వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా వీటిని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా మంచిగా మ్యారినేషన్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసే కన్నా ముందే చికెన్ కలిపేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు చేసినా. తర్వాత 1 కేజీ రైస్ ముందే ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టుకుని అందులో కొన్ని మసాలాలు, కొన్ని మిర్చి ఇవన్నీ వేసి నేను ఉడికిస్తున్నాను. తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్లోకి కొద్దిగా నేను సైడ్లోకి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. కొన్ని పచ్చి ఆనియన్స్ వేస్తే మంచిగా వస్తుంది గ్రేవీ అనేది. కొన్ని మిర్చి, ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం ఏ ఆయిల్లో అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసినానో అదే ఆయిల్ కొంచెం ఉంటే అది వేస్తున్నాను. 1 కప్పు ఆయిల్ మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ, చిన్న కప్పెడ ఆయిలే. సో ఈ రకంగా మళ్ళీ కలిపేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైస్ చూడండి మంచిగా ఉడకనివ్వాలి. మరి మెత్తగా ఉడకనిచ్చకుండా ఒక 70 to 80% ఉడికించుకున్న తర్వాత మనం అన్నం అయితే వార్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కొన్ని వాటర్ వేసి కలిపేస్తున్నాను. నెక్స్ట్ అన్నం చూడండి, అన్నం వాటర్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉడకాలి, మరి మెత్తగా ఉడకకూడదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత లెవెల్ చేసుకోవాలి మంచిగా రైస్ అంతా. నేను ఇక్కడ కలర్ కోసము పాలల్లో పసుపు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ నేను వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా కలుపుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బట్ ఇలా మిల్క్లో మనం పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుంది. సేమ్ కుంకుమ పువ్వు వేసినట్టే అట్లా వస్తుంది మనకు కలర్ అనేది. తర్వాత కొన్ని పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే. కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా నేను మళ్ళీ పైనుంచి గార్నిషింగ్ కోసం వేసుకొని, నేను ఇక్కడ ఎలాంటి పిండి కూడా పెట్టనండి. జస్ట్ ఇట్లా ఒక మంచి టవల్ తీసుకొని ఈ రకంగా నేను పెట్టేస్తాను. అన్నీ కూడా జాగ్రత్తగా మనం కిందికి మంట ఉంటుంది కాబట్టి రాకుండా పెట్టేసుకోవాలి క్లాత్ అయితే. తర్వాత ఇలా నేను తవ్వను ముట్టిస్తాను, రొట్టె పెంకను ఇలా ముట్టించి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అట్లనే ఉంచుతాను, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. తర్వాత నేను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బిర్యానీని అయితే పెట్టేసాను. దీన్ని నేను ఇప్పుడు ఒక 50 నిమిషాల వరకు దమ్ చేశాను. చూడండి ఓపెన్ చేస్తున్నాను ఎట్లుందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంట్లో అందరు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. సేమ్ రెస్టారెంట్లో లాగే బాగుందన్నారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఈరోజు సండే కాబట్టి నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను. రైస్ కూడా మనకు ఎక్కడ కూడా మెత్తగా అనేది రాలేదండి, మంచిగా వచ్చింది రైస్ కూడా. చూడండి ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను. సో సండే కాబట్టి నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసి ఈ బిర్యానీనే హెవీగా తీసుకుంటున్నాను. సో టైం చూడండి ఎంత అయిందో, 10:36 అవుతుంది. సో ఇప్పుడు నేను బిర్యానీ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ దీనికన్నా ముందు ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు అన్నం అనేది స్టమక్లో ఎక్కువ తినకుండా ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ తింటాం అన్నట్టు. అయినా నేను బిర్యానీ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్, కొంచెం పికిల్ వేసుకున్నాను, గోంగూర పచ్చడి అది. సో
సో ఈ రకంగా నేను బిర్యానీ అయితే వేసుకున్నాను. చూడండి నా ప్లేట్ అయితే ఎంత ఫుల్గా ఉందో. సో ఈ రైస్ తిన్న తర్వాత కూడా నేను కొంచెం మరికొద్దిగా కూడా రైస్ అనేది వేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా మీరు పెరుగు కూడా తీసుకోవచ్చు. ఎండాకాలంలో పెరుగు ఎక్కువ తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రోబయోటిక్ అనేది బాడీలోకి వెళ్తుంది. ఆయిల్ కూడా ఎక్కడ కూడా ఎక్కువ కనిపిస్తలేదు చూడండి మీరు రైస్లో. సో బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదిరింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసుకోండి. సో ఈ రకంగా తినేసాను. నేను మళ్ళీ మధ్యలో టీ హ్యాబిట్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు టీ తాగుతాను నేను. సో 2కి అట్లా నేను కొన్ని మక్కటుకులు వేసుకొని ఈ చాయ్లోకి బెల్లం అయితే వేసుకున్నాను కొద్దిగా. ఇంకా మీరు బెల్లం స్కిప్ చేసినా కానీ వెయిట్ లూజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టీ తాగకపోతే కూడా మనకు క్యాలరీస్ అనేవి ఎక్కువ వెళ్ళకుండా వెయిట్ లూజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. టైం వచ్చేసి 6:30 6:40 అవుతుంది. మధ్యలో నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నా. ఆల్రెడీ బిర్యానీ హెవీగా ఉంది కాబట్టి నేను మిడ్ మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అట్లా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు నైట్ వచ్చేసి నేను కొన్ని పపాయ ముక్కలు, జామకాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 30 to 40 minutes వాక్ అయితే చేయాలి ఖచ్చితంగా. సో చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో వెయిట్ అనేది ఎంత రెడ్యూస్ అవుతుంది అనేది. సో పపాయ ముక్కలు అయితే చాలా మంచిదండి, వెయిట్ లూస్ అవ్వడానికి మంచిగా పనిచేస్తుంది. జామకాయ ముక్కలు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.